ఈ సాయంకాల వేళ ప్రతి మనిషికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశాన్ని, బైబిల్ వేల ఏళ్ల నాటి మాటను ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశతో ఈ అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది మీరు చదువుతున్న అంశం, భూమి మీద ప్రతి మనిషి కూలివాడ అని. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూలివాడ అంటే, కూలివాడు అనగానే తన జీవనోపాధి కోసం చిన్న పని అయినా సరే కాదనకుండా చేయగలిగిన సమర్థుడు అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో దేశాలు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ ఎదుగుదల ఆ దేశంలో పనిచేసిన కూలివారి బట్టే ఉంటుంది. ఎంత గొప్ప నిర్మాణాలు చేసినా, ఈరోజు ప్రపంచంలో ఎత్తైన ఆకాశానంటే హర్మియానా మీకు తెలుసు, బుర్జ్ ఖలీఫా. ఇది ఎమిరేట్స్లో ఉంది, దుబాయ్ పట్టణంలో. నిజంగా అది ప్రపంచవ్యాప్తముగా ఎత్తైన భవనంగా ఈరోజు దుబాయ్ని వారు గుర్తిస్తున్నారు. ఆ దేశపు రాజు అయిన షేక్ను వాళ్ళు గుర్తిస్తున్నారు. కానీ నిజంగా దానిని నిర్మించిన వారు కూలీలు కాదంటారా? పనివాళ్ళు కాదంటారా? అవును. ప్రతి మనిషి తాను అభివృద్ధిని కేవలం నిర్మించబడిన భవనాల్లో చూస్తున్నాడు, లేదా టెక్నాలజీలో చూస్తున్నాడు. కానీ వాటన్నిటినీ నిర్మించడానికి కావలసిన సేవకులు, పనివాళ్ళు, కూలివాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క శ్రమదానం దాని వెనుక ఉంది. వారి వలనే ప్రతి ప్రపంచంలోని పట్టణం ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతుంది అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా అభివృద్ధి చెందిన అగ్ర దేశాలలో వారు నిర్మించుకున్న భవనాలు, వాళ్ళు నిర్మించుకున్న పట్టణాలు, వాళ్ళు నిర్మించుకున్న ప్రపంచ ఖ్యాతిని గడింపచేసిన గొప్ప ఎత్తైన భవనాలు, ఇవన్నీ కూలీలు నిర్మించినవే. సాధారణమైన కూలీ, ఒక పనివాడు. అందులోనూ ఒక అగ్రరాజ్యమైన అమెరికాలో, సంపన్న దేశాలలో వారి రాజ్యాలను నిర్మించిన వాళ్ళు కూలీలే. వలస కూలీలు అని చెప్పాలి, లేదా వలస పనివారు అని చెప్పాలి. ఈరోజు భారతదేశంలో ఎంతోమంది తమ పొట్ట చేత పట్టుకొని విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అన్నది జగమెరిగిన సత్యం. వెనకబడిన దేశాలు, ఒక పాకిస్తాన్, ఒక ఇండియా, ఒక బంగ్లాదేశ్, ఏమండి, ఒక ఫిలిప్పైన్స్, ఇలా ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల నుంచి అగ్రరాజ్యాలకు కేవలం జీవనోపాధి కోసం తమ దేశాల్లోని సరైన వృత్తి వారికి లేక, వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాక, తమ కష్టాన్ని ఇతర దేశాలకు వారికి వీళ్ళు పెట్టుబడిగా పెడుతున్నారు. కనుక ఈరోజు ప్రపంచంలో దేనిని మనం గొప్పగా పొగిడినా ఆ నిర్మాణం వెనక ఉన్నది ఖచ్చితంగా కూలీలే. ఈరోజు 7 వండర్స్లో అది గీజాలోని పిరమిడ్ కానివ్వండి, ఇండియాలోని తాజ్ కానివ్వండి, ప్యారిస్లోని మరి ఐఫిల్ టవర్ కానివ్వండి, ఇలా అనేక ప్రపంచ వింతలుగా ఈరోజు మనం చెప్పుకుంటున్నవన్నీ మనుష్యులు నిర్మించినవనరా. అంటే సర్వసాధారణమైన కూలీలు. వాళ్ళేమీ భోగభాగ్యాలు అనుభవించేవాళ్ళు కారు, వాళ్ళేమీ సంపన్నులు కారు, వాళ్ళు సాధారణమైన పనివాళ్ళు. అలాంటి పనివారికి ఈరోజు సమాజం ఇచ్చే గుర్తింపు ఏంటి మీరు చెప్పండి? కూలోడు, పనోడు. ఈరోజు సమాజంలో అలాంటి వారిని చిన్నచూపు. మరి లాక్డౌన్ సందర్భంగా మన దేశంలో వలస కూలీలు ఉత్తర ప్రాంతానికి వెళ్ళిన అనేక మంది నిజంగా భార్యలను, పిల్లలను, తల్లిదండ్రులను
కలుసుకొనడానికి కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన దాఖలాలు ఈ మధ్యన మీకు తెలుసు. ఎందుకు అలాగ నడిచి రావాల్సి వచ్చింది? తమ సొంత వారి దగ్గరకు, తమ సొంత మనుషుల దగ్గరకు, తమ ఆత్మీయుల దగ్గరకు, తమ ప్రేమను పంచుకునే వాళ్ళ దగ్గరకు. ఎందుకు వాళ్ళు ఎడబాటును పొందవలసి వచ్చింది చెప్పండి? ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులను పెంచాలి అంటే, వృద్ధులైన వారిని, భార్య బిడ్డలను సాకాలి అంటే అతడు కూలివాడుగా తన కష్టాన్ని వేరొకరికి అమ్ముకొనక తప్పదు. అదండి ఈరోజు కూలీల పరిస్థితి. ఈరోజు వాళ్ళని ప్రపంచంలో ఏ స్థాయిలో వాళ్ళని చూస్తారు అంటే గౌరవిస్తారా? ఏమండి, నేను ఐఫిల్ టవర్ని కట్టిన వాళ్ళు ఒకడు ఉన్నాను, ఒక కూలివాడిని అంటే ఐఫిల్ టవర్ని వాళ్ళు ఘనపరుస్తారు, లేదా అదున్న ప్యారిస్ పట్టణాన్ని ఘనపరుస్తారు, అవునా? ఆ దేశాన్ని కీర్తిస్తారు. కానీ పనిచేసిన కూలీలు ఎవరండి కీర్తిస్తారు? నేను తాజ్మహల్ కట్టడంలో, పాలరాయితో ఆ నిర్మాణంలో నేను కూడా ఒక కూలివాడినండి అని ఒకవేళ ఎవరైనా చెబితే ఎవరండి వారిని గౌరవిస్తారు? నువ్వు కూలీవి కదా. ఈరోజు బుర్జ్ ఖలీఫా కట్టిన అనేక మంది పనివారులో మన భారతీయులు కూడా ఉన్నారండి. మన భారతదేశం నుంచి వలసపోయిన కార్మికులు ఎందరో ఉన్నారండి. మరి ఆ ఖ్యాతి వాళ్ళకి ఏమైనా వెళ్తుందా? లేదండి. దుబాయ్ షేక్కి వెళ్తుంది ఆ ఖ్యాతి. ఎందుకు? వీళ్ళు పనోళ్ళు, వాళ్ళు కూలివాళ్ళు కనుక. ఈరోజు ఇబ్బంది కలిగేసరికి వాళ్ళని పట్టించుకోలేని దయానీయ పరిస్థితి ఈరోజు ఉందండి దుబాయ్లో. నిజంగా గల్ఫ్ దేశాల్లో కొన్ని ప్రాంతాల నుంచి పిల్లలు ఏడ్చుకుంటూ వాళ్ళు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మరి ముఖ్యమంత్రులకు వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు ఏడ్చుకుంటూ, అయ్యా మా పరిస్థితి ఇక్కడ దుర్భరంగా ఉంది, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, మాకు తిండి పెట్టేవారు లేరు, దయచేసి అభాగ్యులుగా ఉన్న మమ్మల్ని కరుణించండి అని వాళ్ళు పెట్టిన ఆర్తనాదాలు మీకు తెలుసు. అంటే వారి దేశంలో సొఫిస్టికేటెడ్ ఏమండి హైటెక్ హాస్పిటల్స్ ఉన్నా కనీసం వాళ్ళ దరిదాపులకు కూడా వీళ్ళని రానివ్వకుండా ఏమండి క్వారంటైన్లో వాళ్ళకున్న చిన్ని గదుల పేరట అందులో పడేశారండి వాళ్ళని. ఇలా కూలీల పరిస్థితి చూడండి. ఏమండి ఒక ముంబై ప్రాంతంలో ఎంతమంది మరి వలస కూలీలు, ఎందుకంటే ఒక పెద్ద పట్టణం, అది ఒక వ్యాపార కేంద్రం, భారతదేశానికే ఒక వ్యాపార హబ్ అది. అక్కడికి వెళ్ళి ఏదో కొన్ని గంటలు పని చేసుకుంటే ఎంతో కొంత నేను సంపాదించుకుపోతానా? ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూచే నా భార్యకు పిల్లలకు అంత అన్నం పెట్టకుండా పోతానా? అంతే కదండి. వాళ్ళ త్యాగాల వెనుక ఉన్న అర్థం ఏంటి చెప్పండి? ఆ కూలి వాళ్ళ వెనుక ఉన్న అర్థం ఏంటి చెప్పండి? అవును, మూటలు మోసో, నిర్మాణాలు చేసో, వాళ్ళ బళ్ళను డ్రైవర్లుగా నడిపో, ఇలా ప్రతి పని, తమ కష్టాన్ని అమ్ముకునే ప్రతి పని వాళ్ళని పనిచేసే వాళ్ళని ఎలా చూస్తుందో ఆ దేశం? కూలివాళ్ళు. మరి మన దేశం ఎలా చూస్తుంది? వలస కూలీలు ఏంటి నడుచుకుంటూ వస్తున్నారు, కనీసం వాళ్ళకు బస్సు పెట్టేవాళ్ళు కూడా లేరండి. విదేశాలకు పోయిన వాళ్ళు మాత్రం విమానాల మీద తీసుకొస్తున్నారండి. వీళ్ళు వలసపోయిన వాళ్ళే. అంటే ఎందుకు నీకు ఈ భేదం? నిజంగా భారతదేశంలో సంభవించిన ఈ మధ్య సంఘటనలు మనం చూస్తే కూలి వాళ్ళ పట్ల ఎంత దౌర్భాగ్యమైన చూపు. ఈరోజు సంపన్నులు, పనులు చేయించుకున్న వాళ్ళు, ఈరోజు గొప్పగా నిర్మాణాలు చేయించుకున్న వాళ్ళందరూ కూడా బడా ఇంజనీర్లు కావచ్చు, నిర్మాణకులు కావచ్చు. మరి వాళ్ళ పని వాళ్ళని ఏం గుర్తిస్తున్నారు వాళ్ళు? అంటే పని వాళ్ళ పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో ఇవన్నీ ఉదాహరణలుగా చెబుతున్నానండి, మచ్చుక్కు చెబుతున్నాను మీకు. అంటే పనివాడు అనగానే పనివాడుకున్న పరిస్థితి ఏంటి, వానుకున్న గుర్తింపు ఏంటి చెప్పండి? సమాజంలో ఏ గుర్తింపు లేదండి. ఏమండి, నేను మీ వీధిలో కార్పొరేటర్ నండి అంటే వస్తే వాడికి నమస్కారం పెడతారు, ఇంట్లోకి తీసుకొచ్చి వాడు కుర్చీ వేస్తారు. ఏమిటి, నేను ఇంటి ముందు ఉన్న కాలువను పరిశుభ్రపరిచే పారిశుద్ధ కార్మికుడినండి అని మీకు దండం పెడితే అరే అవతల నిలబడి అంటారు. అధికారంలో ఉన్నవాడైతే గొప్పవాడు, నీ ఇంటి ముందు చెత్తను శుభ్రం చేసే వీడంటే అంత చిన్న చూపా? అంటే కూలివాడి పట్ల ఎలాంటి నీచమైన సంస్కృతి మన దేశమే కదండి, ప్రపంచ దేశాలు
ఏ హైటెక్ నగరాలుగా వెలసిల్లుతున్న ఈరోజు అగ్రరాజ్యాలు మాత్రం కూలి వాళ్ళు ఎలా చూస్తాం చెప్పండి? కష్టం కలిగేసరికి ఈరోజు అందరినీ వారి వారి దేశాలకు తగిలేస్తున్నాయి. ఒక అమెరికా తగిలేయటం లేదా? ఒక ఇంగ్లాండ్ తగిలేయటం లేదా? ఆస్ట్రేలియా తగిలేయటం లేదా? ఇలా వలసపోయిన వాళ్ళు ఎంతమంది తమ పట్టణాల్లో పని చేయించుకున్న వాళ్ళని ఈరోజు కష్టం వచ్చేసరికి తమ దేశాలకు వాళ్ళు తగిలేస్తున్నారు. అంటే కూలీలు కదా, పనివాళ్ళు కదా. అంటే పనివారి పట్ల ఎంత నీచమైన సంస్కృతి ఈరోజు మనుష్యుల పట్ల ఉంది అనుకుంటే ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఈరోజు 760 కోట్ల మంది ఉన్న ప్రపంచ జనాభా, వాడు రాజు అయినా నిరుపేదైనా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ మాట వింటే ఆశ్చర్యపోలు ప్రతివాడు. నేను రాజుని అనుకుంటున్నావా నువ్వు? నేను వ్యాపారవేత్తని అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా అధికారిని, గొప్పవాడిని అనుకుంటున్నావా నువ్వు? లేదా నేను సిరి సంపదల్లో జన్మించి పెరిగిన వాడిని అనుకుంటున్నావా నువ్వు? ఎవడైనా ప్రపంచంలో వాడు ఎవడైనా సరే దేవుడు వాడిని ఏ దృష్టితో చూస్తున్నాడో ఒక మాట మీరు చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యోబు గ్రంథం తీయండి, మీ బైబిల్ తెరిచి చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? వారి దినములు వారు భూమి మీద నరులు బ్రతికే దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. చూడండి, కూలివాని దినాలా అంటే నేను కూలోనా? భూమి మీద ఈరోజు కాలరెగరేస్తున్న ప్రతి మనిషి, వాడెంతటి వాడైనా సరే, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? రే మనిషి, నరుడా, నువ్వు ఒక కూలోడురా. నువ్వు ఒక కూలివాడితో సమానం. కూలివాడితో సమానం ఏంటి? కూలివాడివే, నువ్వు కూలివాడవు. వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఒక కూలివాడు ఎలాంటి జీవితాన్ని గడుపుతాడు? ఒక కూలివాడు తన దినాల్ని ఎలా గడుపుతాడు చెప్పండి, ఆలోచించండి. ఒక కూలివాడుకున్న పరిస్థితి ఏంటి చెప్పండి? వాడు ఎంత కాయ కష్టం అండి. కూలికి పనిలో పెట్టుకున్నవాడు యజమాని, వాడు చాలా ఆడంబరంగా ఉంటాడు, వాడు చాలా గొప్పగా ఉంటాడు, వాడు చాలా సంపన్నంగా ఉంటాడు. కానీ వాడు కూలికి కుదుర్చుకున్నవాడు మాత్రం వాడు చేతులు, వాడు కాళ్ళను మనం చూడగలిగితే, నిజంగా ఆ కూలీలను మనం చూడగలిగితే అండి, ఆ బురదలో, ఆ మట్టిలో వాళ్ళు చేసి ఆ పని ఎవరు చేయలేరండి. సుఖపడినవాడు ఎవడు చేయలేడండి. ఒళ్ళును సుఖపెట్టుకునేవాడు ఎవడు చేయలేడండి. కూలివాడు చేసే పని చేయలేడండి. ఈరోజు అగ్రరాజ్యాలు బాగా డబ్బు ఎక్కువైపోయి అక్కడ పనివాళ్ళు దొరకటం లేదు. ఇక్కడ భారతదేశం పేద దేశం కనుక ఇల్లు ఒకరు ఉన్నారు, అంట్లు గిన్నెలు కడగడానికి ఒకరు ఉన్నారు. అదే అమెరికాలో అయితే నీ గిన్నెలు నువ్వే కడుక్కోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. మషిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లాండ్రీ మెషిన్స్లో వేసుకుని బట్టలు ఉతుక్కుంటుంటారు టెక్నాలజీని బట్టి. లేదంటే మనిషే చెయ్యాలి. మరి కాలువలు ఎవరు శుభ్రం చేస్తారు? వీధులు ఎవరు శుభ్రం చేస్తారు? కూలి పనులు ఎవరు చేస్తారు? కూలివాడే చెయ్యాలి. అవునా? ఒక కూలి వాళ్ళకున్న గుర్తింపు ఈ ప్రపంచంలో అటువంటిదైతే, భూమి మీద ఉన్న మనిషిని దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? మనిషి నువ్వు బ్రతికే దినాలు 60, 70, 80, 100, ఎన్ని సంవత్సరాలైనా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నువ్వు కూలివాని దినములు వంటి రోజులలో ఉన్నావు అని బైబిల్ జ్ఞాపకం చేస్తుందండి, హెచ్చరిక చేస్తుందండి. నిజమా? అవునండి, నిజం. కూలివాళ్ళం అండి. మనమే కాదండి, ప్రపంచంలో ఈరోజు నీ కళ్ళ ముందు కనిపించే ప్రతి మనిషి కూలివాడు. ఎవరబ్బా కూలి కుదుర్చుకున్నారు వీళ్ళని? ఇంతకీ కూలికి కుదుర్చుకున్న వాని కూలేంటి? అతను ఇచ్చే కూలి ఎంత? నువ్వు చేసే పని ఏంటి? ఏ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడా వీటి కోసం? నీ స్థాయి చెప్పుకుంటున్నావు, నీ అర్హత చెప్పుకుంటున్నావు, నీ చదువు చెప్పుకుంటున్నావు, నీ సంపద చెప్పుకుంటున్నావు, నీ హోదా చెప్పుకుంటున్నావు. రే, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఒక పనివాడవని మర్చిపోకూడదు. కూలోడు నువ్వు. మరొక మాట చూస్తారా? అదే 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 యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యోబు గ్రంథం
యోబు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడక ఉండుము. ఏమంటున్నాడు భక్తుడు? కూలివారి వలె తమకు నియమింపబడిన పని వారు ముగించాలి. అంటే నువ్వు భూమి మీద పుట్టింది మహారాజు కడుపును అనుకుంటున్నావా? నువ్వు మొఘల చక్రవర్తి కడుపును పుట్టినా ఆడొక పెద్ద కూలోడు, నువ్వు ఒక చిన్న బుల్లి కూలోడు. నువ్వు అది తెలుసుకోవాలి. ఈ ప్రపంచం ఈరోజు అగ్రరాజ్యాల్లో సంపన్న దేశం అనుకుంటున్నారే. ఒక బ్రిటిష్ రాణి, అమ్మ నువ్వు ఒక పెద్ద కూలిదానివి తల్లి, ముసలమ్మ. ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పలేరు ఇలాంటివి. ఎందుకు? ధనంతో, అధికారంతో, గర్వంతో నీ కళ్ళు మూసుకుపోయాయి, నీ మనోనేత్రాలు అంధకారం అయ్యాయి. బైబిల్ చదివితే కదా. పేరుకు క్రైస్తవ దేశాలు. ఎవరండి వాళ్ళకి చెబుతారు? క్రైస్తవ దేశాలకే బైబిల్ తెలిస్తే ఎందుకండి ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రైస్తవ దేశాలే అధ్వానంగా ఎందుకండి ఉన్నాయి? బైబిల్ అంటే భయం లేదు. బైబిల్ గురించిన జ్ఞానం వాళ్ళకి తెలియదు. బైబిల్ గురించిన హెచ్చరికలు వాళ్ళు లేవు. కనుక ఎలా ఉంటారు? రాజులు అనుకుంటున్నారు, గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, సంపన్నులు అనుకుంటున్నారు, అధికారులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరలా చదవండి ఆ మాట. యోబు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడక ఉండుము. వారి వైపు చూడక ఉండుము అంటే ఈరోజు భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి దేవుని ద్వారా కూలికి కుదుర్చుకున్నవాడవి నువ్వు. నీకు పనేంటి? పని లేదనుకుంటున్నారా? మనకి ఏ పని లేదనుకుంటున్నారా? దేవుడు ఎందుకు నిన్ను కూలికి కుదుర్చుకున్నాడో, నువ్వే పని చెయ్యాలో అది మర్చిపోయావు. నువ్వు నీ పనేంటో నువ్వు మర్చిపోయావు. ఆ పనుల గురించి జ్ఞాపకం చేస్తే కదా ఎవరైనా నీకు. ఏంటా పనులు? ఏంటా పనులు? చాలాసార్లు మీరు బైబిల్లో చదువుకున్నారే. ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ మాట. మళ్ళీ ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై వాక్య సంబంధమైన పనులు, బైబిల్లో రాయబడిన విధులు, దేవుడు నీకు చేయమని చెప్పిన పనులు, వాటిని చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు చూడండి. అంటే పుట్టిన ప్రతి మనిషి పని కోసం పుడుతున్నాడు అని తెలుసుకోవాలి. నువ్వు రాజకుటుంబంలో పుట్టాను కాబట్టి రాజరికం వెలగబెట్టడానికి అనుకుంటున్నావేమో. నువ్వు సంపన్నుడిగా పుట్టావు కాబట్టి సిరి సంపదల్లో తొలతోగడానికి అనుకుంటున్నావేమో. అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారం చలాయించడానికి అనుకుంటున్నావేమో. తప్పు చేస్తున్నావు నువ్వు. నిన్ను పనిలోకి పెట్టుకున్న ఒక యజమానుడున్నాడు. ఆ యజమానుడు నిన్ను పనిలోనికి కుదుర్చుకున్నాడు. ఆయన దగ్గర నువ్వు కూలివాడివి. ఆయన ఇచ్చే జీతంతో నువ్వు బ్రతకవలసిన వాడివి. కూలుడికి ఎంత ఇస్తాడు జీతం యజమాని? నువ్వు కష్టపడినంత. ఎన్ని గంటలు కష్టపడ్డావు? రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? నీ పనికి సంబంధించిన కూలి, అదే జీతం. ఎలా వస్తుంది? పొలంలో పని చేయాలి, ఫ్యాక్టరీలో పని చేయాలి. ఏమండి, కార్మికులు రకరకాలుగా ఉన్నారండి. వీళ్ళందరూ రకరకాల కార్యక్రమాలలో ఈ కార్మికులందరూ పని చేస్తూ ఉంటారండి. ఈ పని చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళకి కూలి దొరుకుతుంది. కూలి. ఇంతకీ ఇప్పుడు నిన్ను భూమి మీదకి పంపి నీకు జీవితాన్ని ప్రసాదించిన ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరాయన? ఏమండి, ఎవరాయన? ఒక మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం
మొదటి వచనం. ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. యజమానుడు ఆయన, యజమానుడు నీ తండ్రి. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు తన ద్రాక్ష తోటలో తన కోసం పని చేయడానికి పరలోకంలో ఒక యజమానుడున్నాడు. ఆ యజమానుడు తన తోటలో పని చేయడానికి కూలి వారిని ఏం చేస్తున్నాడంటే, ఉపమానం చెప్తున్నాడంటే మన కోసం కాదనుకుంటున్నారా? మన కోసమే. ఎలా పోలుస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఇలాంటి ఉపమానాన్ని ఎందుకు చెబుతున్నారు? ఆయన యజమాని ఏంటి, మనల్ని కూలికి పెట్టుకోవడం ఏంటి? నువ్వెవరవి? కూలోడివి, పనోడివి. అవునా? పనోడివయ్యా. ఎలా ఉన్నావు నువ్వు? పనోడిలా ఉన్నావా? అబ్బో, నువ్వెక్కడ పనోడిలో ఉన్నావు? ఆస్తులు అంటున్నావు, కోట్ల రూపాయలు అంటున్నావు, అధికారాలు అంటున్నావు, దేవుని పనిని విస్మరిస్తున్నావు, నీ సొంత పనులు అంటున్నావు, విదేశాలకు పోవాలంటున్నావు, డబ్బు కూర్చుకోవాలి అంటున్నావు. అసలు ఆయన చెప్పిన పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు తల్లి గర్భంలో నువ్వు నిలబడ్డావు అంటే కారణం నీకు కూలి కుదర్చబడిందన్నమాట. ఎందుకు వచ్చావు? లేకపోతే నువ్వు నీకంటే ముందు చాలామంది, కోట్ల మంది నేల రాలిపోతున్నారు. వాళ్ళెవ్వరికి పని లేదు. వాళ్ళెవరికి పని చేయడానికి అవకాశం రాలేదు. మీకొచ్చింది అవకాశం. బ్రతికాము అంటే నాకొచ్చింది, భూమి మీద ఉన్నారు అంటే మీకొచ్చింది. ఎవరు పెట్టుకున్నారు పనిలోనికి? నా పరలోకపు తండ్రి నన్ను పనిలో పెట్టుకున్నాడు ఒక కూలోడుగా. ఆయన చెప్పిన పనిని ఏది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము భూమి మీద సృష్టింపబడిన వారమే. ఎందుకు వచ్చావు భూమి మీదకి? మరలా చదవండి ఆ మాట, ఈ మాట దగ్గరికి వద్దాం మరలా. ఎఫ్సీ 2:10. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఆయన చేశాడు. పనులను కేటాయించాడు. ఆ పనులను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం పౌలు కూడా అన్నాడు, నేను కూడా అందులో ఉన్నాను, మీరు కూడా అందులో ఉన్నారు, మనందరం అందులో ఉన్నాం. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పనిలో నుంచి మనకొక పని వచ్చింది. ఏంటా పని? కూలుడుగా నీకు పని దొరికింది. అప్పుడప్పుడు నిజంగా కూలి పని చేసుకునేవాళ్ళు పొద్దున్నే 7 గంటలకి 8 గంటలకి కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్లో నిలబడుతుంటారండి. అక్కడికి వస్తారు పని వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి. అందరూ వెళ్ళిపోగా కొంతమంది కూలి వాళ్ళు నిలబడిపోతారు. ఏమయ్యా మీరు ఇక్కడ నిలబడ్డారు? అయ్యా మాకు సంబంధించిన పని వాళ్ళు ఎవరు తీసుకెళ్ళడానికి రాలేదయ్యా. మరి ఎలా? పని లేదు ఈరోజు. పని లేకపోతే ఎలాగా? కూలీలు ఏమనుకుంటారు? ప్రతిరోజు మాకు పని దొరకాలి. ఈరోజు లాక్డౌన్ కారణంగా పనులు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో. మరి మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు, సగటు మనుష్యులు, కూలి వాళ్ళు, నిరుపేదలు, అది మీకు తెలుసు. ఎందుకంటే మీలో చాలామంది మధ్యవర్తులు. మనమంతా మధ్యవర్తుల కుటుంబానికి చెందిన వాళ్ళం. డబ్బులు లేనప్పుడు అవసరత ఏంటో, ఆ ఇబ్బంది ఏంటో, మన కుటుంబాలను మనం ఎలా పెంచుకోవాలో, ఆ కష్టం ఏంటో మనకు తెలుసు. పని ఉంటేనే కదండి. చివరికి పనులు లేక దేశం కూడా ఆర్థికంగా కృంగిపోయే పరిస్థితి. అగ్రరాజ్యాలు కూడా పనులు జరగక ఏమండి పేదరికంలోనికి కూలిపోయే పరిస్థితి వచ్చేసిందండి. ఇప్పుడు స్టిల్ ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితి అదే. ప్రతి ఎకానమీ దెబ్బతినేసింది. ఎందుకంటే పనులు లేరు, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, కార్యక్రమాలు, పనులన్నీ ఆగిపోయాయి. ఎందుకు పనులు ఆగిపోయి? పనోళ్ళు లేరు, కూలోళ్ళు లేరు, పని చేసేవాళ్ళు రాలేదు పనికి. అంటే ఎంత నష్టం. కూలికి పెట్టుకున్న వాడు ఒకవేళ తన పని ఎందుకు జరగాలి అనుకుంటున్నాడు? ఆ పని జరిగితే ఒక నిర్మాణం ఉందనుకోండి, ఒక భవన నిర్మాణం ఉందనుకోండి, ఆ భవన నిర్మాణానికి కూలీలు రావాలి. ఏమండి ఈరోజు మోదవలసలో నిర్మాణాన్ని చేస్తున్నామండి. రేపు జనవరి నెల కల్లా మన పిల్లలు 1000 మంది వచ్చేసరికి అక్కడ ఒక షెల్టర్ కావాలి. ఎందుకంటే ఈ సంవత్సరం జరిగిన సెమినార్లో చోటు లేక బాత్రూంలకు వెళ్ళే చోటు అక్కడ కూడా పడుకున్నారండి పిల్లలు. ఎందుకంటే అంత కిక్కిరిసిపోయారు.
మరి ఇప్పుడు ఎలా? పక్కన స్థలం కొందాం అంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ప్రతి సామాన్యుడు కూడా ఏమండి ₹1,00,000 కొన్న ఎకరాన్ని 2 కోట్లు చెబుతున్నాడు ఒక్కొక్కడు. ఎక్కడ కొంటాం? అంత డబ్బు ఎక్కడిది మన దగ్గర? కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న ఖాళీ స్థలాన్ని షెడ్ రూపంలో మనం నిర్మించాలి. కనుక అక్కడే కూర్చుంటారు, అవసరమైతే అక్కడే ఆ షెడ్డులను తలదాచుకుంటారు. అదే షెడ్ నిర్మాణం జరుగుతుంది. ప్రతిరోజు కూలీలు వస్తున్నారు. అంటే అనుకున్న పని సాగించి అక్కడ ముగించాలి. డిసెంబర్ నా మాసం కల్లా టోటల్గా అది కంప్లీట్ అయిపోయి రెడీగా సిద్ధంగా ఉండాలి అందరికీ. ఒక పని నిమిత్తమై మరి జరగకపోతే ఇప్పుడు ఇన్ని ₹1,00,000 ఖర్చు పెట్టి నష్టమే కదండి అది పూర్తి కాకపోతే. కనుక ఒక పనిని అనుకున్నప్పుడు ఆ పని పూర్తి కాకపోతే యజమానుడు నష్టపోతాడు. ఇంతకీ మన యజమానుడు ఎవరు? పరలోకమందున్న తండ్రి. ఆయన యజమానుడండి. కూలిక పెట్టుకున్నాడండి నిన్ను నన్ను, ప్రపంచంలో మనుషులండి అందరినీ. ప్రతి పుట్టుక వెనుక ఒక కారణం ఉంది. ప్రతి మనిషి దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన వెనక ఉంది దేవునిది. కానీ వాడికి తెలుసా? ఎంతమందికి తెలుసండి? ఈరోజు 760 కోట్ల మందిలో ఉన్న ప్రపంచ మనుష్యులలో ఎంతమందికి తెలుసు చెప్పండి వాళ్ళు పని నిమిత్తమై భూమి మీదకి వచ్చారని? పుట్టాం కాబట్టి తిన్నాం కాబట్టి తిరిగాం కాబట్టి సుఖించాలి, త్రాగాలి. వాళ్ళు ఏం చేయాలో తెలియటం లేదండి. ఈరోజు సంపన్న దేశాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఏం చేయాలి? తొందరగా లాక్డౌన్ ఎత్తేయండి, మేము పబ్బులకి వెళ్ళాలి, క్లబ్బులకి వెళ్ళాలి, బీచ్లకి వెళ్ళాలి, తిరగాలి. ప్రపంచం ఎలా మారిపోయిందో చూడండి. కారణం వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళని కూలికి కుదుర్చుకున్నాడు దేవుడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం అండి. వారు సితారా, స్వరమండల, తంబురు సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు మత్తెక్కడానికి ద్రాక్షారసాన్ని పానం చేస్తూ విందు చేసుకుంటారు గాని యెహోవా పని యోచింపరు. ఎక్కడుందండి వాళ్ళకి బాధ్యత చెప్పండి? ఈరోజు భూమి మీద నువ్వు పుట్టావంటే భార్యను పోషించడానికి అనుకుంటున్నావా? లోకాన్ని ఏలడానికి అనుకుంటున్నావా? గొప్ప గొప్ప విషయాలను సాధించడానికి అనుకుంటున్నావా? పేరు ప్రఖ్యాతులు పొందడానికి అనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నావయ్యా? అసలు నువ్వు పుట్టిందే అని పని కోసం. అది మర్చిపోయావు. అది మర్చిపోయి ఎందులో పడ్డాడేటంటే మనిషి. మరలా చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితార పట్టుకున్నారట, స్వరమండలాలు పట్టుకున్నారంట, తంబుర సన్నాయిలను వాయిద్యాలను వాయిస్తున్నారంట, ద్రాక్షరసము త్రాగుచు మత్తెక్కడ. ఈరోజు పబ్ కల్చర్ అంటే ఏంటి చెప్పండి? మనకేమండి ఒక 15-20 ఏళ్ళ క్రితం పబ్ కల్చర్ అంటే ఇండియాలో తెలియదండి. ముందు ఈ కంప్ అంతా కూడా ఇదిగోండి ఈ ముంబై, ఢిల్లీ ముఖ్య పట్టణాలు ఉంటాయి, మెట్రోపాలిటన్ సిటీస్, అక్కడ అంటుకుంటుందండి. వాళ్ళకి ఎక్కడి నుంచి? విదేశీ దిగుమతి. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి గెంతుతున్నారు వాళ్ళు. ఏంటుంటుంది అక్కడ? క్లబ్బుల్లో పబ్బుల్లో ఏముంటుంది? డీజే, పాటలు, హోరెత్తించే శబ్దాలు, అక్కడ మందు, చిందు, ఇంకా అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలు. ఈరోజు లేదా మన దేశంలో? ఎందుకు వచ్చేసింది? మనం కూడా హై కల్చర్డ్ పీపుల్. ఎక్కడికి వెళ్ళాడండి మీ అబ్బాయి? పబ్కి వెళ్ళాడండి. ఈరోజు చూడండి సంపన్నుల కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? సాయంత్రం అయ్యేసరికి క్లబ్బులకి, పబ్బులకి పోవాలి, అక్కడ నృత్యాలు చేయాలి, అక్కడ మందు తాగాలి. కానీ వాళ్ళు ఏం మర్చిపోయారట? వాళ్ళు ఎవరికైనా అక్కడికి వెళ్ళి ఒక్కసారి అక్కడ పబ్బుతోని అక్కడ డీజే వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్ని స్టాప్ చేసి, ఎవర్రా మీరంతా దేవుడి కోసం పుట్టారని ఒక మాట అంటే మిమ్మల్ని ఉంచుతారా? బ్యాండ్ బజాయించి పంపించేస్తారు మిమ్మల్ని. ట్రై చేయండి ఈసారి. ఇక్కడే కాదండి, ప్రపంచంలో ఎక్కడ పబ్ కల్చర్లోకైనా క్లబ్బుల్లోకైనా మీరు వెళ్ళి ఈ మాట చెప్పండి, వాళ్ళు వింటారేమో? వినరు. వాళ్ళు వినరండి. చావనైనా చస్తారేమో కానీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో, అసలు ఎవరకు వాళ్ళు ఏ ఆలోచనతో వాళ్ళు భూమి మీద జన్మించారో, తమ జన్మ యొక్క పరమార్థం ఏంటో తెలియదు వాళ్ళకి. చెప్పలేదండి. తల్లిదండ్రులు నేర్పిస్తే కదండి పిల్లలకి తెలిసేది. ప్రతి మనిషికి మొదటి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు తల్లిదండ్రే. వాళ్ళే నేర్పించాలి. మరి వాళ్ళే డబ్బు సంపాదన కోసం పోతూ
పిల్లల్నేమో బజార్లో విడిచిపెడుతూ తమ సంతోషాల కోసం, సుఖాల కోసం, వాళ్ళకి నచ్చిందల్లా డబ్బును విపరీతంగా వాళ్ళకి చల్లుతుంటే ఏమండి, తమ పిల్లల సుఖం కోసం తల్లిదండ్రులకు అర్థం కానప్పుడు పిల్లలకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? తమ పుట్టుక పరమార్థం ఎలాగ అర్థం అవుతుంది చెప్పండి? కనుక టోటల్గా క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ గతి తప్పిపోయాయి. అసలు వాళ్ళు నేర్పించాలి సమాజానికి. క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ప్రపంచానికి ఆదర్శంగా, మాదిరిగా నిలబడి క్రైస్తవ దేశాలున్నందుకు ఆ భక్తిని నేర్పించాలి, ఉపదేశాన్ని నేర్పించాలి. కానీ ఏంటి అలా తయారైపోయి? భయం చెప్పేవాడు లేడు, జ్ఞానోపదేశం చేసేవాడు లేడు, దేవుని మాటలు చెప్పి భయపెట్టేవాడు లేడు. అక్కడ వినరు. అది ఒక్కరోజుగా జరిగినది కాదండి, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దౌర్భాగ్యమైన సంస్కృతి వారిలో పాతుకుపోయింది, వేళ్ళు తన్నేసింది. ఇంక దాన్ని మార్చడం చాలా కష్టం, చాలా కష్టం అండి. మరి ఎక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న బోధలు ఏం చేస్తున్నారు? ఏం చెబుతున్నారు వాళ్ళకి? ఎవడైనా నిజంగా విదేశాల్లో నన్ను ఒకవాడు బోధకుడిగా పిలిస్తే వాడికి బోధించే మొదటి బ్యాండ్ బాజా ఇదే. ఏంట్రా బైబిల్ తెలుసు మీకు? వాళ్ళ డాలర్ల కోసం, వాళ్ళ డబ్బుల కోసం అమ్ముడిపోయే మనుషులు కాదు మనం. గొప్పల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళం కాదు మనం. ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటలను చెప్పాలి, హెచ్చరిక చేయాలి. నువ్వు అమెరికా అయితే నిన్ను పిలవండి, పో. పిలకపోతే నిన్ను పిలక పట్టుకునే రోజు ఒకటి ఉంది. దేవుని పిల్లలారా, సమాజం ఎలా తయారైపోయింది చూడండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? డబ్బున్న వాళ్ళు అనుకుంటున్నారు, గర్వాంధులు అనుకుంటున్నారు, మాకు ఎదురు లేదనుకుంటున్నారు. ఒరే, దేవుడు దృష్టిలో నువ్వు ఒక కూలోడివి, ఒక పనోడివి. ఆయన పని మర్చిపోయి ఏంటిరా నీ ఇక్కడ విపరీతకర పరిస్థితులు, పనికి పంపించాడన్న సంగతి మర్చిపోయావు కదా. నీ వేషమేంటి, నీ భాష ఏంటి, నీ నృత్యాలేంటి, నీ గోలేంటి? పనోడు, నువ్వు పనోడివి. పనోడులా ఉండరా? అంటే కూలికి ఎవడైనా పని పెట్టుకున్న తర్వాత అది ఎలా ఉండాలి? తలకి గొడ్డ కట్టి, పలుగు పారా పట్టుకొని వెళ్ళి పని చెయ్యాలి. అది పొలం అయితే. ఒకవేళ భవన నిర్మాణం అయితే అక్కడ సిమెంట్ దగ్గర, ఇసుక దగ్గర, పిక్క దగ్గర నువ్వు పని చెయ్యాలి. అంతేగాని ఒక చల్లటి ప్రదేశంలో కుర్చీని ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని చల్లటి శీతల పానీయాలు తీసుకుంటున్నావు అనుకో, అలాంటి పని ఏమైనా పెట్టుకుంటాడా చెప్పండి? ఒకవేళ పని ముగించిన తర్వాత సాయంత్రం వెళ్ళి నా కూలి ఇవ్వండి అని అడిగితే ఎవడెత్తాడు అలాంటి వాడు కూలి? పోరా, నీలాంటి పనుడు నాకు అక్కర్లేదు, నీలాంటి పనుడు నాకు అక్కర్లేదు. ఈరోజు ప్రపంచంలో మనుష్యులందరూ కూలి దొరకదళ్ళకి ఏమనుకుంటున్నారో మీరు? ఇక్కడ వాళ్ళ టెక్కు, వాళ్ళు ఎక్కువ, ఇక్కడ వాళ్ళ తాలూకా గొప్పతనం విరగబడిపోతుంటారు కదండి. ఒక్కొక్కడు తాలూకా పరిస్థితులు చూస్తుంటే ఒకడికి అధికారం ఉందనే గర్వం, ఒకడి దగ్గర ధనం ఉందనే గర్వం, ఒకడి దగ్గర వెనకాతల వాడు ఒక పెద్ద వంశానికి చెందినవాడని గర్వం. ఇలా ప్రతి వాడికి గర్వం, గర్వాంధులుగా మారిపోయారు. వాళ్ళకి తెలుసా? అరే నువ్వు కూలోడురా, దేవుడు పనిలో పెట్టుకున్నాడురా అని పనేంటో నీకు తెలుసా? చచ్చిన తరువాత తెలుస్తుంది. ఈ దౌర్భాగ్యులందరికీ, సన్నాసులందరికీ అర్థమవుతుంది. ఏమని తెలుసా? ఒరే, కూలోళ్ళ ఉండకుండా ఎందుకురా మనకి అన్నీని? పనోళ్ళ లేరు ఇప్పుడు. నువ్వు వచ్చింది ఆయన పొలంలో పని చేయడానికి. యేసుప్రభు వారు కూడా వెళ్ళిపోయే ముందు ఏమన్నారు తెలుసా? ప్రార్థన చేయండి అయ్యా, తండ్రికి ప్రార్థన చేయండి శిష్యులారా. ఏమని? విస్తారంగా పనుంది, పని చూస్తే విపరీతంగా ఉంది, కూలోళ్ళు లేరు, పనోళ్ళు లేరు, కనుక ఏం కావాలని అడగమన్నాడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం. చూడండి ఆ మాట, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం అండి. కోత విస్తారముగా ఉన్నది. కోత చూస్తే విస్తారంగా ఉంది. ఎంత పని బకాయి పడిపోయింది. కానీ పనివారు ఇంత నిర్మాణాన్ని, ఎంతో సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని పనివాళ్ళుగా నీ తల్లి గర్భంలో నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ తాత ముత్తాతలను, నీ వంశావళిలో ఉన్న వాళ్ళందరినీ చేసి భూమి మీదకి నిన్ను పంపితే ఏం చేస్తున్నావురా నువ్వు? కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు లేరు. పనులు అందరూ కూడా పూజలు ఎత్తున్నారు. ఇక్కడ
పొలంలోకి వెళ్ళి పని చేయవలసినోడు ఏం చేస్తున్నాడు? సంపాదనలో పడ్డాడు, నిర్మాణంలో పడ్డాడు, అధికారంలో పడ్డాడు. వాళ్ళందరూ కూలీలన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కళ్ళు మూసిన మరుక్షణం, ఈ లోకాన్ని విడిచిన మరుక్షణం వాళ్ళకి అర్థమవుతుంది, నేను కూలోడ్నా, నన్ను కూలోడుగా పుట్టించాడా దేవుడు భూమి మీద, నేనేంటి అక్కడికి వెళ్ళి అలా బతికాను? నీ పని మర్చిపోయావురా, నీ పని జ్ఞాపకం చేసినోడు లేడురా నీకు. నేను రాయించాను కదరా నా మాటలు చెబుతుంటే మతం అంటున్నావు కదరా, పొగరెక్కావు కదరా, వినలేదు కదరా, తృణీకరించావు కదరా. మనిషి ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడి దగ్గర కూలి దొరుకుతుంది అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. పనివాళ్ళు కావాలండి, పనివాళ్ళు కావాలి. ఎక్కడున్నారు పనివాళ్ళు? ఈ సమాజాన్ని బాగు చేసే పనివాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ సమాజంలో దేవుని వైపు ఈ సమాజాన్ని తిప్పే పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ ప్రభుత్వాలా? వాళ్ళు ప్రజలకు పనివాళ్ళు అని చెప్పుకుని వాళ్ళే మొత్తం స్వాహ. వాళ్ళేం పనులండి? ప్రజలకు వాళ్ళేమండి సేవకులు? వాళ్ళ పనుళ్ళు. వాళ్ళు పనుల్లో బ్రతుకుతున్నారా? లేదండి. ప్రజాధనం దోపిడీ, ప్రజలకు రావలసిన రాయితీలు అన్నిటినీ తమ ఖాతాలో వేసుకుంటున్న వాళ్ళు. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా దేవుని కొరకు పని చేయవలసిన వాళ్ళు. అందుకే ఇప్పుడు రండి మత్తయి 20లో ఏమంటున్నాడు? 20వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి పని చేయండి నా పొలంలోనికి. అంటే పరలోకమందున్న తండ్రి, జన్మనిచ్చిన తండ్రికి యజమాని సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు కూలోడివి. అవునా? నువ్వు కూలోడివి. మరి ఎలా చేస్తున్నావు నువ్వు? నీ పని ఏమైనా జ్ఞాపకం చేసుకుని నువ్వు నీ పనులు ఏం దేవనా శ్రద్ధ, ఆసక్తి నీకేమైనా ఉందా? నాకా పనులా? నాకేం పనులు? దైవ సంబంధమైన కార్యక్రమాలను విడిచిపెట్టేసింది ఈ సమాజం. అందుకే అలా తగలబడిపోతుందండి, అందుకే అలా విరగబడిపోతుందండి. దేవుడి కోసం చేయవలసిన, బ్రతకవలసిన సమాజం దేవుని పని విస్మరించేసింది. ఎవరి పని చెప్పండి? ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎవరి పని మీదండి వీళ్ళందరి ఉత్సాహం? నీ పనే, నీ కుటుంబం పనే. ఏంటి ఈ పని కోసం నువ్వు వచ్చావు? ఈ పని కోసం దేవుడు నిన్ను పనిలో పెట్టుకున్నాడు. ఎవరు చెప్పారయ్యా? ఎందుకు ఈ తప్పుడు మార్గంలో నువ్వు ఉన్నావు? మేల్కొలుపు. ఈ సమాజాన్ని మేలుకొలుపుతున్నావు. అందుకే దేవుడు నిన్ను పనిలో పెట్టుకుంటే ఈ భూమి అనే ఈ పని స్థలం, ఈ భూమి అనేది నువ్వు పని చేసే స్థలం. ఎంతకాలం ఉంటావు? వెళ్ళిపోవాలి పని పూర్తి చేసుకొని. పొలానికి వెళ్ళావు, ఉండిపోతావు పొలంలో. పని ముగించుకొని ఇంటికి వస్తావే, పని ముగించుకొని మరలా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావే. మరి భూమి మీద నీ పని నువ్వు ముగించుకుంటున్నావా? అసలు దేవుడు పని ఏంటో తెలిస్తే కదా వీళ్ళు ముగించుకోవడానికి. అందరూ విడిచిపెట్టేశారండి. అందుకే ఒక మాట అన్నాడు ఫిలిప్పీ పత్రిక 2:21లో. ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 21 అండి. ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? సొంత పనులు. అంటే సొంత పని అంటే దేవుడి పని పక్కన పెట్టేశావా? పెట్టేశారు. దేవుడి పనిని పక్కన పెట్టి సొంత పనుల యొక్క బిజీ వ్యాపకంలో ఉండిపోయారు వీళ్ళంతా. మరి వీళ్ళకి ఎలా వస్తుంది జీతం? చెప్పండి, ఎలా వస్తుంది వీళ్ళకి జీతం? కూలి రావాలి అంటే యజమానుడు కూలి ఇవ్వడానికి పంపుతున్నాడు. నీకు కూలి రావాలి. చచ్చిన తరువాత నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నీకు కూలి ఇవ్వాలి. దేని బట్టి ఇస్తాడు కూలి? నీకు దేని బట్టి ఇస్తాడు కూలి? ఒక మాట అన్నాడండి యజమానుడు, ఒక మాట అన్నాడండి మనతో. ఏమన్నాడు తెలుసా? మనల్ని పనిలో పెట్టుకున్న వాడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. జీతం అంటే
నువ్వు కూలోడివే. అది బ్యాంకు ఉద్యోగి అయినా అతను కూడా ఒక సర్వెంటే. కాకపోతే టై కట్టుకొని అతను బ్యాంకులో కూర్చుంటాడు. ఏమండి, ఎవరైనా బ్రతుకు తెరువు కోసం చేసే పనే కదండి, కాదా? సీఎం గారి పక్కన సూట్ వేసుకొని కోట్ వేసుకొని ఉంటాడు, వాడు కూలోడే, వాడు కూడా పనోడే. జీతం కోసం పనిచేస్తున్నాడు కాదా వాళ్ళంతా? అవును. ఏమంటే నల్లకాళ్ళ జుట్టు పెట్టుకొని అటు ఇటు చూస్తుంటారే, వాళ్ళు పనోళ్ళే. కలెక్టర్ అతను కూడా పనోడే, ఎస్పీ అతను కూడా పనోడే. పబ్లిక్ సర్వెంట్స్ అంటారే, పాపం వాళ్ళు ప్రజాసేవకులు, ప్రజల కోసమే సేవ చేయడమే జీవిత ధ్యేయం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవరి కొరకు సేవ చెయ్యాలో, దేనికోసం సేవ చెయ్యాలో, దేనికోసం వాళ్ళు సర్వెంట్స్ అంటే పనివాళ్ళు. సర్వెంట్ అంటే ఇది వినడానికి మనం పబ్లిక్ సర్వెంట్ అని ఉంది, వినడానికి చక్కగా ఉంది, కానీ ప్రజల కోసం పనిచేసే పనోడు. సర్వెంట్ అంటే పనోడు అని అర్థం. మరి ఈరోజు వీళ్ళంతా ఎవరి పనిలో ఉన్నారు? వీళ్ళు ఎవరి పనిలో నిమగ్నం అయిపోయి వీళ్ళంతా దేవుని పనిలో ఉన్నారా? ఏమండి, నిజంగా దేవుని పని నువ్వు చేస్తున్నావా? నువ్వు నిజంగా దేవుని పనిలో పాలివాడవైతేనే నీకు జీతం, ఆయన జీతం ఇస్తానంటున్నాడు. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నా యొద్ద ఉంది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. ప్రతివాడు తాను చేసిన కష్టం, నువ్వు చేసిన పనిని బట్టి జీతము పుచ్చుకొను. నీకు కూలి దొరుకుతుంది. కూలి, జీతం అంటే గవర్నమెంట్ నుంచి నీకు వస్తుందే, నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయినందుకు జీతం నీ అకౌంట్లో పడుతుందే. మరి భూమి మీద పని చేసినందుకు ఈ కూలి పనికి దేవుడిచ్చే కూలి ఒకటి ఉంది. అదే అంటున్నాడు 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఏమని? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, సిద్ధపరిచాను నేను. అంటే ఎవరికి దొరుకుతుంది అది? ఏమండి, పని చేసినోడికి కూలి దొరుకుతుందా? పని చేయలేడు కూలి దొరుకుతుందా చెప్పండి? పని చేసిన వాడికే కూలి. మరి ఈరోజు 760 కోట్ల మందిలో ఎంతమంది దేవుని పనిలో ఉన్నారు చెప్పండి? అందరూ ఇందరు ఫిలిప్పి 2:21లో ఏం చదువుకున్న అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎక్కడ దేవుని పని మర్చిపోయి కాలు రగరేస్తున్నాడు? ఏమంటే పనోళ్ళ లేడాడు చూస్తుంటే. ఒరే పనికొచ్చావురా నువ్వు? ఏమండి, మనం అంతా పనోళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఆఫీసులో కూర్చున్నాడు ఆఫీసులో పని చేయాలి, ఏసీలో కూర్చున్నాడు ఏసీలో ఉండి పని చేయాలి. ఏమండి, ఒక ట్రైన్ పట్టాల మీద నడుస్తుంది అంటే ఎన్ని వేల మంది కార్మికులు ఉన్నారనుకున్నారు అందులో? ఏమండి, ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారనుకున్నారు? ఒక ట్రైన్ ఒక స్టేషన్ దాటి ఒక స్టేషన్కి వెళ్ళాలంటే కొన్ని వేల మంది పని చేయాలి కార్మికులు. అది గ్యాంగ్ మ్యాన్ మొదలుకొని, లైన్ మ్యాన్ మొదలుకొని, డ్రైవర్ మొదలుకొని, టీటీ మొదలుకొని, ఒకళ్ళు కాదండి, స్టేషన్ నుంచి స్టేషన్ వరకు చివరకు రోడ్ల దగ్గర గేట్లు వేసేవాళ్ళు మొదలుకొని వీళ్ళందరూ. స్టేషన్ మాస్టర్ చక్కగా ఏసీ రూమ్లో ఉంటాడు. ఏమండి, పాపం గ్యాంగ్ మ్యాన్ ఏమో అక్కడ పట్టాల మీద శుభ్రం చేస్తుంటాడు. ఎందుకంటే పట్టాలు చూడాలి, వేగంగా వెళ్ళిపోతుంటుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎక్కడైనా పట్టా తేడా జరిగితే వేల మందికి ప్రాణహాని. అంటే అందరూ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు, పనివాళ్ళు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా మరి దేవుని బట్టి నువ్వు ఏ స్థాయిలో ఉండి పని చేస్తావు? నీ స్థాయిని బట్టి నువ్వేమైనా పని చేస్తున్నావా? ఇప్పుడు పక్కల మీద కంప్లైంటా? నువ్వు పని మర్చిపోయావు. కొంతమంది చూడండి పనులు లేవు వాళ్ళకి. ఏ పని చేయాలో, ఈ సమాజాన్ని దేవుని వైపు ఎలా త్రెప్పాలా అన్న ఆలోచన లేదండి. వీడి మీద ఏం చెప్దాం, వాడి మీద ఏం చెప్దాం, వాడిని ఏమందాం, వీడిని ఏమందాం అంటే వీళ్ళకి బోధ రాదు. మరి నీ పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఇప్పటికే పని వాళ్ళు లేరురా, ఉన్న పని వాళ్ళు సరిపోవటం లేదురా. ఏమండి, 760 కోట్ల మందికి ఎంతమంది పనులు కావాలి మీరు చెప్పండి? ఎక్కడున్నారు చెప్పండి అంతమంది పనులు? కొద్దివారుగా ఉన్నారని ఆ రోజు ప్రపంచ జనాభా తక్కువే. 2000 సంవత్సరాల క్రితం జనాభా ఎంత తక్కువ అండి ప్రపంచంలో? కానీ 2000 సంవత్సరాల తరువాత ఇన్ని కోట్ల మందికి ఎంతమంది పనులు కావాలి చెప్పండి? ఎందుకు పని చేయాలి? నువ్వు బ్రతకాలి అంటే పని చేయాలి, నువ్వు తిరిగి లేవాలి అంటే పని చేయాలి, నువ్వు కూలోళ్ళ పని చేయాలి. నీ బ్రతుకు దినములని కూలి దినాలని దేవుడు చెప్పాడు. నీకు కూలి రావాలి అంటే చచ్చిన తరువాత, నువ్వు బ్రతకాలి అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు పని చెయ్యాలి. చేస్తున్నావా ఏమైనా పని? నీ బిల్డప్ ఎందుకు? ఏమండి,
నీ గర్వం ఎందుకు? సమాజాన్ని ఎలాగ దేవుని వైపు త్రిప్పడానికి నేను ఎలా పని చేయాలి అన్న ఒక పనివాడులాగా ఆలోచిస్తున్నావా నువ్వు ఏ రోజైనా? ఒక పనివాడు ఎప్పుడూ కూడా తన పనిలోని కేంద్రీకృతం అవ్వాలి. అవును, నిర్లక్ష్యంగా ఉండకూడదు పనిలో. ప్రతి వాడు తన పనిని చాలా చిత్తశుద్ధితో చేయాలి. ఈరోజు ఎంతమంది దేవుని పనివారం అని చెప్పుకుంటున్నారు? ఇందులో ఎందరో దొంగలు. 99% మంది దేవుని పనివారం అని చెప్పుకుంటున్న వారిలో దొంగలు. వీళ్ళందరికీ జీతం దక్కుతుందని మీరు అనుకుంటున్నారేమో. అసలు చిల్లిగవ్వ రాదు. దేవుడు అనుకున్నదేంటో, దేవుడు సమాజానికి చెప్పమన్నదేంటో అది మీరు చెప్పాలి. అది సమాజాన్ని హెచ్చరించాలి. చేస్తున్నారా? సమాజానికి ఏమైనా బాగుపడే మాటలు చెబుతున్నారా? లేదా సమాజం మనుషుల మధ్య వైరుధ్యాన్ని, విభేదాలను సృష్టించే మాటలు చెబుతున్నారా? ఇలాంటి వాళ్ళు ఎక్కువ. దుష్టులైన పనివారు అన్నారు. పనుళ్లే, ఏం లాభం? దొంగలు. ఒరే ఎల్రా పని చేయరా అనేసి అంటే వీళ్ళు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారండి? పొలంలోని సరుకు అంతా అమ్మేసుకుంటున్నారు. పొలంలోని సొమ్మంతా వీళ్ళు తినేస్తున్నారు. ఇలాంటి దొంగ పనివాళ్ళు ఎందరో ఉన్నారు. మరి ఎలా జీతం దక్కుతుంది నీకు? నీకు ఎలా జీతం దక్కుతుంది అనుకుంటున్నావు? జీతం దేవుడిచ్చేది. ఎక్కడ నువ్వు తీసుకునే జీతం కాదది. ఎక్కడ మనుషుల దగ్గర నువ్వు పొందేది జీతం కాదది. నువ్వు చేసే పని దేవుడు మెచ్చుకుంటే, నువ్వు చేసిన పనిని దేవుడు హర్షిస్తే, అప్పుడు పరలోకమందు దేవుడు నీ కోసం సిద్ధం చేసిన జీతాన్ని ఇస్తాడు. నిజంగా ఒక కూలివాడు తన కూలి పని కోసం తన కష్టమంతా ఎలా ధారపోసి పని చేస్తాడండి? రెక్కల ముక్కలు చేసుకుంటాడు కదండి. రెక్కల ముక్కలు చేసుకుంటాడండి. మరి నీవు దేవుని పనిలో కూలివాడుగా ఉన్నందుకు ఎంత శ్రమ తీసుకుంటున్నావు నువ్వు? దేవుని కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? దేవుని పని కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? మేము కూలోళ్ళం అని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? నువ్వు కూలి పనికి దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన చెప్పిన పని నువ్వు చేయకపోతే నీకు జీతం రాదు. ఎందుకంటే జీతం ఆయన దగ్గర పెట్టానంటున్నాడు. మరి జీతం రావాలి అంటే నువ్వు నమ్మకమైన పనివాడుగా ఉండాలి. ఇందులో చాలామంది దుష్టులైన పనివారు, దొంగలైన పనివారు, దేవుని పనిని పక్కత్రోవ పట్టించే పనివాళ్ళు, సమాజాన్ని మేల్కొల్పని పనివాళ్ళు. ఏమండి? కష్టపడాలండి, కష్టపడాలి. ఎంత కష్టపడాలో తెలుసా? యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు చూడండి. ఒక ఉపమానాన్ని చెబుతున్నారు. ఏమండి? లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. ఒక పనివాడు గురించి చెబుతున్నాడు. ఒక నమ్మకమైన పనివాడు గురించి చెబుతున్నాడు. ఏంటది? లూకాసు వార్త 17వ అధ్యాయం ఆ సందర్భాన్ని చదువుతామండి. కొంచెం పైనుంచి 7వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 7వ వచనం. దుండువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా, నిజంగా ఒక దాసుడు ఉంటే, పనివాడు ఉంటే, వాడు పొలములో నుంచి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని. నిజంగా కష్టపడి వచ్చాడండి పొలంలో. కష్టపడి పొలం నుంచి వస్తే నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని. సరే, కష్టపడ్డావు కదా, నీవిప్పుడే వెళ్ళి భోజనం చెయ్యమని వానితో చెబుతాడా? చెప్పడు. యజమాని చెప్పడట. యజమానుడు చూడండి ఎలాంటోడు. అంతేకాక పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి, అయ్యా పని అయిపోయింది అయ్యా అని పాపం తల కట్టుకుని గుడ్డ తీసుకొని చంగలో పెట్టుకొని ఒక పనోడు వచ్చిన నిజంగా యజమాని దగ్గర అలాగే కదండి. కూలోళ్ళు ఎలా ఉంటారు? పనోడు ఎలా ఉంటాడు చెప్పండి యజమాని దగ్గరికి? పరలోకపు తండ్రి అయిన దేవుని దగ్గరకు ఒకవేళ మనిషి వచ్చి నువ్వు అనుకున్న పని పూర్తి చేసిన తరువాత వచ్చి నువ్వు ఏమని అనాలో తెలుసా? చెబుతున్నాడు చూడండి 8వ వచనం. అంతేకాకుండా నేను భోజనము చేయుటకు ఏమైనా వెంటనే పాపం యజమానుడు ఏమంటున్నాడు చూడు, నువ్వు ఎంత కష్టపడ్డావో అది తెలిసి ఈయనకి ఎంత కష్టపడ్డాడో. ఉదయం అంతా ఎండలో నలిగిపోయాడు, ఒళ్ళు హోనం అయిపోయింది, కష్టపడిన సంగతి తెలుసు. కానీ యజమానుడు ఏమన్నా తెలుసు? పనోడిని చూసి నువ్వు అర్జెంటుగా వెళ్ళి నేను భోజనం చేస్తాను, ఏమైనా సిద్ధపరిచి నువ్వు ఏదో ఒకటి సిద్ధం చేయాలి, నా భోజనానికి సిద్ధం చేయన్నాడు. వెంటనే నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయి. అంటే కూలోడు కోసం దేవుడు ఎలాగో ఆలోచిస్తున్నాడు చెప్పండి? పనోడు కోసం ఎలాగో ఆలోచిస్తున్నాడు చెప్పండి? పొద్దున్నుంచి సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకొని పని చేసి వచ్చిన వాడు నిజంగా యజమాని ముందు నిలబడితే, నువ్వేదో పని చేస్తానన్నావు కదా గొప్పగా. చాలామంది అనుకుంటే మేము ఇప్పటికే చాలా గొప్ప పని చేస్తామండి. ఏం చేశావు నువ్వు పని? అంటే ప్రసంగాలు చేయడం గొప్ప పని అనుకుంటున్నావా? ఏ త్యాగం చేయకుండా ఏదో దేవుని దగ్గర మెప్పు కోసం, జనాల దగ్గర మెప్పు కోసం చేయడం గొప్ప అనుకుంటున్నావా? అది ఎవరు గుర్తిస్తారు దాన్ని? వద్దు. మనుషులు మెప్పు కోరుకున్నాడు ఎవడు దేవుని దగ్గర నుంచి జీతాన్ని పొందడు. యజమానుడు ఏమన్నాడు చూడండి, వెళ్ళు
నాకు ఆకలేస్తుంది, అర్జెంటుగా నువ్వు ఏదో భోజనానికి సిద్ధం చేసి నేను తినేంత వరకు అక్కడ చేతులు కట్టుకొని నిలబడాలి. యజమానుడు అంటున్నాడు చూడండి, వెళ్ళాడు. అప్పుడు ఆ దాసుడు ఏం చేశాడు చూడండి, యజమానుడు చెప్పిన దానికి 9వ వచనం. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులను చేసినందుకు వాడు దయచూపునని. వాడు అయ్య బాబు ఎంత పని చేశాను, యజమాని చెప్పిన పనులు. నేనైతే 8 గంటలు లేదంటే 6 గంటలు కూలి పని చేశాను. ఆ కూలి పని చేసిన దానికంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అయ్యగారి దగ్గర ఇంటి దగ్గర నేను పని చేశాను కనుక కూలుడు అనుకున్నాడు పనుడు. చదువు. వాడు దయచూపునని వారిని మెచ్చునా. వాడు దయచూపునని వారిని మెచ్చనా. అటువలే మీరు మీది కోసం ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, ఆ పనులు మీరే గనుక. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులం. మేము చేయవలసిందే చేశాం చెప్పుడి అని చెప్పుకోండి మీరు. అంటే యజమానుడు చూసారా ఎలా ఉన్నాడు పని విషయంలో. నువ్వు ఎంతగా కష్టపడాలి, పొద్దున్నంతా ఎవరి కోసం కష్టపడ్డా నాకు అనవసరం. ఏమంటే నిజంగా లాక్డౌన్లో ఈరోజు ఒక ఆడియో మెసేజ్లు రావడానికి ఎంతోమంది నిజంగా ఈరోజు వింటున్నారు. ఈ రోజు నుంచి ఇంగ్లీష్ ఆడియో మెసేజ్. నిజంగా అండి, ఆ ఇంగ్లీష్ ఆడియో మెసేజెస్ రావడానికి అర్ధరాత్రి 2-3 వరకు పడుకునేవాడిని కాదండి. కారణం పని చేశాను. ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకున్నారు? సిస్టమ్ ముందు కూర్చొని ఆ పెద్ద పుస్తకాన్ని పాఠాలన్నిటినీ కూడా వాయిస్ రూపంలో మళ్లించడానికి నాకు ఇంచుమించు 15 రోజులు 2 నెలల వరకు పట్టిందండి. అందుకే లాక్డౌన్ రావడం ఎంత మంచిది. అయితే ఇంత పని చేసి ప్రజలందరికీ ఈరోజు ఇంగ్లీష్లో మెసేజ్లు అందించాను. ఇది గొప్ప. నేను రాత్రి 2 వరకు నిద్ర లేకుండా పనులు చేసుకున్నానంటే గొప్ప కాదు. నిష్ప్రయోజనమైన సేవకుణ్ణి. మేము చేయవలసిందే. ఇది మా పని, ఇది మేము చేయవలసిన పని. లేదా మాకు జీతం ఎలా దొరుకుతుంది? నాకు మంచి జీతం రావాలి అంటే ఎక్కువ మందికి చెప్పాను అని, ఎక్కువ మందికి వార్త తీసుకొని వెళ్ళాను అని, ప్రపంచవ్యాప్తంగా ఈ మంచి సంగతులు ప్రపంచానికి అందజేశాను అనే ఖ్యాతి దేవుని దగ్గర నాకు రావాలి. ఈ మనుషులు గుర్తిస్తే గుర్తించకపోతే ఏంటండి? ఒక మాట వింటే గొప్ప అంటారు, ఒక మాట వింటే చెడ్డ అంటారు. నిజాలు తెలియక వాళ్ళకేం తెలుసు? ఆయన వీళ్ళు నాకు ఇచ్చేదా పరలోకం ఏంటి? కాదు. నేను ఒక సేవకుడుగా నేను చేయగలిగిందే నేను చేశాను అని నేను అనుకోవాలి. నేను ఎన్నో రాత్రులు నిజంగా ఆయన కోసం పనిచేసి నిద్ర లేకుండా తెల్లవారిపూట ఇబ్బందిగా లేచిన ఏమండి నేనేమనుకోవాలి? ఇది ఆయన పని, ఆయన పని చేసే భాగ్యం నాకు వచ్చింది. రేపొద్దు నాకు కూలి ఆయన దగ్గర నుంచి దొరుకుతుంది, ఎక్కువ దొరుకుతుంది. అయితే యజమానుడు చెడ్డోడా? కాదండి. నువ్వు పడే ప్రతి కష్టానికి లెక్క. చాలా మంచోడు ఆయన. నువ్వు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు ఆయనకు తెలుసు, ఎన్ని రోజులు కష్టపడుతున్నావో తెలుసు. ఏమండి నిజంగా లాక్డౌన్ సమయం వచ్చేసరికి ఎంతమంది అండి పనిలో ఉన్నారు. పనికి దొంగలైన వాళ్ళందరూ కూడా భలేగా ఉందరూ ఇంట్లో తిని పడుకోవడం, హ్యాపీ. అంతేనా? నువ్వు కనీసం లాక్డౌన్లోనైనా చేయగలిగిన పనులు అంటే ఏమైనా ఉన్నాయా? చేస్తున్నావు ఏమైనా? కొంతమంది చేశారండి, వెరీ గుడ్. అంటే నువ్వు దేవుని పనిని కల్పించుకొని ఎప్పుడు ఆయన పనిని వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే నువ్వు కూలోడివి. నేను శుభ్రంగా పడుకుంటానంటే ఎలా? ఏమండి నేను శుభ్రంగా పడుకుంటాను అనిపించేదండి చాలాసార్లు. రేపు చేసుకోవచ్చు, అమ్మో ఎలాగా వెంటనే అనుకున్న వెంటనే చెయ్యాలి, అనుకున్న పని వెంటనే చెయ్యాలి. దేవుని కోసం చెయ్యక తప్పదు. ఎంత చేసిన తర్వాత ఏమనుకోవాలి? ఆయన కోసం చేసిన పనినే మేము చేస్తున్నాం, మేము చెయ్యాల్సిన పనినే మేము చేస్తున్నాం. అటువల్లే మీరు అంటున్నాడు చూడండి. అంటే పరలోకమందున్న తండ్రి యజమానైతే ఆయన కిందన ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూలికి కుదర్చబడిన వాళ్ళు. దేవుడు అడుగుతాడు లెక్క, రే నీకు 70-80 ఏళ్ళు ఇచ్చాను రా, ఏం చేశావు నువ్వు? ప్రభువా జీతం ఎందుకు ఇస్తాడు? జీతం నీకు దేనిని బట్టి వస్తుంది నీకు జీతం? లేదు నీకు జీతం. మరి జీతం లేకపోతే చస్తావు. నీకు జీతం లేకపోతే చస్తావు, మరణిస్తావు. కూలి దొరకకపోతే ఏమవుద్దండి? తిండి గంజలు లేవు. తిండి గంజలు లేకపోతే నువ్వు చేస్తావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు చేస్తారు. అవునా? ఈరోజు ప్రపంచంలోని ప్రతి మనిషి చివరి పరిస్థితి అదే. వాళ్ళు ఒకవేళ బ్రతుకున్నప్పుడే తాము భూమి మీద కూలి వాళ్ళగా పని వాళ్ళుగా ఉన్నారు అని ఒకవేళ దేవుడు రాయించిన మాటలను వాళ్ళు విని గ్రహించి ఇక మీదట తమ పనిలో వాళ్ళు ఉండకపోతే, ఎందుకు వచ్చే నీకు చేతులు, ఎందుకు వచ్చే నీకు కాళ్ళు, ఎందుకు వచ్చేది నీకు ఆకారం?
ఈ శరీరం అంతా దేవుడు తల్లి గర్భంలో నిర్మించి నీకు ఇవ్వడానికి కారణం నువ్వు పనికి కుదుర్చుకున్నాడు. రే, నీ చేతులతో చేయవలసిన పనుంది నాయన, నీ కాళ్ళతో చేయవలసిన పనుంది నాయన, నీ గొంతుకుతో చేయవలసిన పనుంది నాయన, టోటల్గా నీ శరీరం అంతటితో చేయవలసిన పనుంది నాయన. ఈ పనిలో అవమానాలు ఎదురైనా, ఈ పనిలో కష్టాలు ఎదురైనా, ఈ పనిలో నీకు ఎన్ని వేదనలు ఎదురైనా నా పని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎండ పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? పొలంలో భీకరంగా పని చేస్తున్నప్పుడు ఎండాకాలంలో ఎలా ఉంటుందండి? ఒక పక్క నేల వేడెక్కిపోతుంటుంది, మరొక పక్క సూర్యుడు భగభగ మండిపోతుంటే వంగి నువ్వు నిజంగా ఒక పొలంలో పని చేస్తే నీ వీపు ఎలా కమిలిపోతుంది, నీ చర్మం ఎలా కమిలిపోతుంది, నీ శరీరం అంతా ఎలా వడిలిపోతుంది. అంటే దేవుని కోసం పని చేయటంలో నీ ఆరోగ్యం, నీ ఆయుష్ ఎంతమంది అండి ఖర్చు చేస్తున్నారు? ఎంతమంది తమ కష్టాన్ని దేవుని పని కోసం ఖర్చు పెడుతున్నారు చెప్పండి? నీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకున్నావు, నీ కూలంతా కూడా దేవుని కోసం కాదు, నీ భార్య కూలీడు కింద పనిచేస్తున్నావు, అంతేనా? ఈరోజు భర్తలు భార్యకు కూలీలు, భార్యలు భర్తలకు కూలీలు, పిల్లలకు తల్లిదండ్రులు కూలీలు. ఇలా అందరూ ఒకళ్ళ అవసరతలు తీర్చుకోవడం కోసం, భోగభాగ్యాలు అనుభవించడం కోసం, సుఖ సంతోషాల కోసం మనుషుల కోసం కూలీలుగా పని చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళెవ్వరికి చిల్లిగవ్వ దక్కదు, వాళ్ళెవ్వరికీ పరలోక ప్రవేశం లేదు. మరి ఎవరైతే యజమానుని ఉద్దేశాన్ని తెలుసుకొని పనివారు కావాలి అని అనుకున్నాడు కనుక, నేను కూడా నీ పనిలో పాలిభాగస్తున్నవుతానయ్యా, నాకు పని చెప్పాడు. పనికి పిలిచాడు ఆయన, పనికి ఆహ్వానాన్ని పలికాడు ఆయన. ఆ మాటలేనరా 66 పుస్తకాలతో కూడిన బైబిల్లోనే పని ఉంది. ఆ పని ఏంటో ఈ సమాజం చదవాలి, ఆ పని ఏంటో ఈ సమాజం తెలుసుకోవాలి, లేదా తెలియని సమాజానికి ఆ పని ఏంటో నువ్వు ప్రకటించాలి. కానీ ఎంతమంది కూలి దొరక్క చచ్చిపోతారో తెలుసా అండి? ఈరోజు మెజారిటీ 99.999% మంది అందరూ దేవుని వలన నియమించబడిన సత్క్రియలను పక్కన పెట్టి తమ సొంత కార్యాలు చేసుకుంటూ తమ కోసం కూలీలుగా కష్టపడుతున్నాడే. ఒక తండ్రి కష్టపడతాడు. ఎందుకు? పిల్లలు కనేసావు, ఒక 5-6 కనేసావు, లేదో ఒక 2 అన్నావు. ఆ కన్న వాళ్ళందరి కోసం వాడు చదువు అంటావు, వాడు పెళ్ళి అంటావు, వాడు ఆరోగ్యం అంటావు, వాడు మంచి చెడ్డలు అంటావు. అయిపోయింది నీ జీవితం అంతా దీనికే అయిపోయిందా? నువ్వు రిక్షా తొక్కినా, ఆటో తొక్కినా, నువ్వు కారు తొక్కినా, బస్సు తొక్కినా, విమానం నడిపినా, నువ్వు ఏ పని చేసినా నువ్వు నీ వాళ్ళ కోసం కదా చేస్తున్నావు, నీ వాళ్ళని పెంచుకోవడం కోసం కదా చేస్తున్నావు నువ్వంతా. కానీ ఎక్కడైనా మీరు చేసే పనుల్లో దేవుని సంబంధమైన పనులు ఉన్నాయేమో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రేపటి నుంచి ఒక డైరీని తెరవండి. ఆ తెరిచిన డైరీలో ఒక పక్క దేవుని పని, మరొక పక్క మీ పని. ఎడం చేతి పేజీలో మీ పని రాయండి, మీకోసం చేసుకుంటున్న పనులు. కుడివైపు పేజీలో దేవుని కొరకు పలానా తేదీ ఏం చేశాను నేను. ఆలోచించండి. ప్రతి మనిషి జీవితంలో కుడిపక్క పేజీ తెల్లగా ఖాళీగా మిగిలిపోద్దండి. కారణం నో వర్క్. వెన్ దెర్ ఇస్ నో వర్క్, నో పే. పని లేనప్పుడు జీతం ఎలా వస్తుంది? కూలోడులా ఉండకుండా, పనోడులా ఉండకుండా ఏం వెలగబెడుతున్నావు లోకానికి వచ్చి? ఒక గొప్ప భర్తను కావాలనుకుంటున్నావు, ఒక గొప్ప తండ్రిని కావాలనుకుంటున్నావు, ఒక గొప్ప అన్నగా ఉండాలనుకుంటున్నావు, ఒక గొప్ప దేశోద్ధారకుడిగా ఉండాలనుకుంటున్నావు. ఇవన్నీ నీకు జీవాన్ని ఇవ్వలేవయ్యా, ఇవన్నీ నేను ఆత్మను బతికించలేవయ్యా. మనుషులకు అర్థం కావటం లేదు, మనుషులకు మహాజ్ఞాన సంగతులు తలకెక్కటం లేదు. వాళ్ళు బ్రతకవలసింది దేవుని కోసం, వాళ్ళు ఆలోచించవలసింది దేవుని కోసం, వాళ్ళు పని చెయ్యవలసింది దేవుని కోసం. వాడు అగ్రరాజ్య అధినేత అయినా సరే వాడు దేవుని కింద కూలి. ఈ దేశంలో ఎవరైనా సరే, ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరూ దేవుని కింద కూలి వాళ్ళుగా పనిచేస్తున్నారు. ఆ కూలి వాళ్ళుగా ఎంత పెట్టుబడి పెట్టాడో తెలుసా నీకు? గాలిని పెట్టుబడిగా పెట్టాడు, నీరుని పెట్టుబడిగా పెట్టాడు, నేలను పెట్టుబడిగా పెట్టాడు. ఈ రోజు ఈ పంచభూతాలు ఎవరి తాత ముత్తాతలు చేసేవి చెప్పండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? నువ్వు చేసుకున్నావా? నీ ముందర తరాల్లో ఎవరైనా చేసి పెట్టారా దీన్ని? లేదు. దేవుడు నేలను నిర్మించి, నేల మీద నీకు పనిని కల్పించి, ఆ పనిని చేయడానికి తల్లి గర్భంలో నీకు శరీరాన్ని నిర్మించి భూమి మీదకి పంపించాడే కూలి పని చేయడానికి. చేస్తున్నావా పని? ఎక్కడుంది? అంతా మన పనే, వ్యర్థమైన పని చేస్తున్నట్టుగా కనబడుతూ వ్యర్థమైన పనులు, పనికిరాని పనులు, దేవునికి ఉపయోగపడని పనులు, వాటి మీద కదా ఉంటున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం.
అందుకే దేవుడు ఏమంటున్నాడు, మరలా చదవండి ఒక్కసారి ఆ మాట. యోబు గ్రంథం 14:6 యోబు గ్రంథం 14:6 అండి. ఏమంటున్నాడు అక్కడ? కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారి విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము. ఒక కూలోడైతే తన పనిని ముగించిన తరువాత కదా విశ్రాంతి. యేసుక్రీస్తు వారు వచ్చారు, అపోస్తలులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఎందరో వచ్చారు. వాళ్ళు తమకివ్వబడిన పనులను పూర్తి చేస్తూ వెళ్ళారు. రాజు అండి దావీదు. అయితే ఒక కూలోడు, రాజుగా రాజబట్ల వస్త్రాలు ధరించుకున్నా, రాజుగా బంగారు కిరీటం నెత్తిన ధరించుకున్నా, ఏమండి ఆయన దేవుని దృష్టిలో ఒక కూలిగా పనివాడు. ఏం చేశాడు? తన తరము వారికి సేవ చేసి. అపోస్తలుల కార్యాలు 13:36 తెలుసు మీ అందరికీ. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను. నువ్వు కూలివాడు అయితే కూలివాడుగా పనిచేయి, రాజు అయితే రాజుగా పనిచేయి. అందరూ కూడా అలాగే కూలివాళ్ళ పనిచేయాలని లేదండి. నీకు ఏర్పరచబడిన స్థాయిని బట్టి, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీ పరిధిలో నువ్వు పనిచేయి. గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఒక కలెక్టర్ కూడా, ఐఏఎస్ కలెక్టర్ కూడా అతను పనివాడే. ఒక కింద ఆఫ్టర్లో ఒక చిన్న ఉద్యోగి క్లర్క్ కూడా, అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి. వారి వారి పనులు బట్టి వారికి ఉన్న స్థాయిలో ఉన్నాయి. కానీ పని మాత్రం కామన్, ప్రజల కొరకు కామన్. ఈరోజు ప్రపంచంలో నువ్వు ఏ స్థాయిలోనైనా ఉండు, కానీ నీకున్న స్థాయిలో నువ్వు దేవుని పని చేయాలి. దావీదు రాజుగా ఉన్నాడండి, కింగ్, దేవుని పనిలో ఉన్నాడు. ఇర్మియా ఒక ప్రవక్తగా ఉన్నాడండి, దేవుని పనిలో ఉన్నాడు. సంసోను బలవంతుడుగా ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. యెహోషువ పరాక్రమవంతుడు, దేవుని పనిలో ఉన్నాడు. మోషే ఒక నాయకుడు, దేవుని పనిలో ఉన్నాడు. ఇలా ప్రతి వారు ఒక రాజవంశంలో పుట్టారు, వాళ్ళు పేదలుగా పుట్టారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఆ స్థాయిలో తండ్రి పనిని చేసుకుంటూ కూలివాళ్లుగా బ్రతికారండి. తమ దినములన్నింటినీ కూలివాని దినములు. యోబు 7:1 ముగించుకుందాం చివరిగా. యోబు 7:1 ఏమంటున్నాడు? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఎవరివి? భూమి మీద నరుల కాలం, మీరు బ్రతుకుతున్న ఆయుష్కాలం కూలివాని కాలం. పనులు మరి ఏం చేయాలి? మీకు కూలి దొరకాలి అంటే దేవుడు పని ఎక్కడుందో వెతకండి. దొంగ పనుల్లోనికి వెళ్ళకండి, మాయ పనుల్లోనికి వెళ్ళకండి. ఏమండి, ప్రభుత్వపరమైన పనులు ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకమైన పనులు, కార్యకలాపాలు ఉంటాయి. అందులో నువ్వు పనిచేస్తే ప్రభుత్వానికి జీతం ఎక్కడి నుంచి వస్తే నువ్వు ఒకళ్ళు దొరికితే నువ్వు తీవ్రవాదిగా గుర్తింపబడతావు. కనుక ఈరోజు ఏవి తండ్రి సంబంధమైన పనులు, ఏవి దేవుని సంబంధమైన పనులు, అవి తెలుసుకో. బైబిల్లో ఉన్నాయి. అలాంటి గొప్ప పనివారిని తయారు చేసే పనిలో పడిందండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎందుకు? విద్య నేర్పిస్తుంది. ఎందుకు? జ్ఞానోపదేశాన్ని చేస్తుంది. పనివాళ్ళు కావాలి. స్వచ్ఛమైన పనివాళ్ళు లేరు. బురద జల్లే పనివాళ్లే ఉన్నారు, అక్రమం చేసే పనివాళ్లే ఉన్నారు, దేవుని పనిని విస్మరించే పనివాళ్లే ఉన్నారు, తమ సొంత పనులు చేసుకునే పనివాళ్ళుగానే ఉన్నారు. కానీ దేవునికి తన పని చేసే పనివాళ్ళు కావాలి. అలాంటి పని వాళ్ళని చేయటంలోనే నిమగ్నమై ఉందండి. అందుకేనండి వారి కోసం ఈ కార్యక్రమాలని, ఒక లైవ్ కార్యక్రమం కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక పాట కావచ్చు, ప్రతిదీ కూడా ఈ సమాజంలో తన పనిని జ్ఞాపకం చేయడానికి చేస్తున్న పనులండి ఇవన్నీని. కారణం మేమంతా ఆయన దృష్టిలో కూలి వాళ్ళం గనుక, ఇంత కష్టపడి పని చేస్తేనే కానీ మాకు జీతం దొరకదు గనుక, మా స్థాయిలో మేము పనులు చేస్తేనే కానీ దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని మాకు ఇవ్వడు గనుక, క్రియలు లేకపోతే ఎలా, పనులు చేయకపోతే ఎలా? ఆయన పనులు చెయ్యాలి. ఆయన పని చేయటం వలనే కూలివానిగా మాకు దక్కే జీతం ఎప్పుడు? కన్ను మూసిన తరువాత మా కోసం సిద్ధం చేసిన జీతాన్ని దేవుడు ఆ మహాలోకంలో ఆహ్వానించి ఇస్తాడండి. కనుక ఆ లోకంలో వచ్చే జీతం కోసం పని చేయాలి. కానీ భూమి మీద మనుషులందరూ విస్మరించేశారండి. తమ సొంత పనులన్నిటినీ కూడా దేవుని పనులు అనుకుంటున్నారు. అసలు దేవుని పనులు ఏంటో తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. ఎంత మోసపోతున్నారు వాళ్ళంతా, ఎంత మోసపోతున్నారు వాళ్ళంతా. భూమి మీద ఉన్న ప్రతి మనిషి పనుడు అన్న సంగతి మర్చిపోయి ఒకడేమో తనకున్న స్థాయిని బట్టి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఎవరిని? నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను నాయకుణ్ణి, నేను అధికారిని. ఇలా ప్రతి వారు పనోళ్ళ లేరండి దేవుని దృష్టిలో. వాళ్ళు పనుల్లో ఉన్నారా? వాళ్ళు పనులు ఉంటే దేవుని పనిలో ఉండాలి, కానీ వాళ్ళు దేవుని పనిలో లేరు. తమ సొంత పనుల్లో గెంతడంలో ఉన్నారు, పాటలు పాడడంలో ఉన్నారు, మద్యం త్రాగడంలో ఉన్నారు, సుఖభాగాలు అనిపించడంలో ఉన్నారు వాళ్ళంతా.
ఎలా జీతం దొరుకుతుంది చెప్పండి? వాళ్ళకి దక్కదు దక్కదు దక్కదర్రా. మీరు కూడా నిజంగా దేవుని పనిలో కూలి వాళ్ళైతే ఆయన కోసం పని చేయండి. మీకోసం, మీ పిల్లల కోసం మీరు పని చేస్తూ మీ మీ కుటుంబాలను పోషించుకోవాలి అంటే మీ పిల్లలను కూడా దేవుని పనిలో పనివారుగా చెయ్యండి. మీ భార్య అందులో ఒక కూలి, స్త్రీ కూలి, ఆడకూలి. మీ పిల్లలు వాళ్ళు కూడా కూలీలు. అలా అయితే కానీ యజమాను దగ్గర నుంచి మీకు జీతం రాదు. లోకంలో అందలాన్ని, అధికారాలను చూపించడం కాదు, దేవుని కోసం పని చేయాలన్న జ్ఞానాన్ని నేర్పించండి మీ కుటుంబాలకు. అప్పుడే మీరు దేవుని దృష్టిలో జీతగాళ్ళుగా, నిజమైన నమ్మకమైన పనివాళ్ళుగా మిగులుతారు. భూమి మీద ఉన్న మన దినాలన్నీ కూలివాని దినాలుగా ఉన్నాయన్న దేవుని మాటలోని ఆంతర్యం ఈ రోజుకైనా ఈ సమాజం గుర్తించి మనమంతా నిజమైన, నమ్మకమైన, యేసుక్రీస్తు వలె పనిని పూర్తిగా నెరవేర్చే నిజమైన పనివాళ్ళుగా మనమంతా మారిపోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకు మీరు నియమించిన కాలంలో ఇచ్చిన పనులన్నిటినీ తండ్రి దేనిని విడిచిపెట్టకుండా పరిపూర్ణంగా జరిగించే భాగ్యాన్ని, మా తరము వారికి మా సేవలను అందించే భాగ్యాన్ని మాకు, మా కుటుంబాలకి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మేము చేయవలసిందే మీ పట్ల చేయుచున్నాము తండ్రి. నిష్ప్రయోజనమైన సేవకులము తండ్రి. మా కోసం జీతాన్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఎక్కువ జీతాన్ని మీ దగ్గర పొందేటంతటి పనిని భూమి మీద చేసే భాగ్యాన్ని మాకు, మా కుటుంబాలకు కల్పించవలసిందిగా వరాన్ని వేడుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్.